दस किलो నా రాదు నా అట్లానన్నా 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 అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో బియ్యం ధరలు అత్యధికంగా ఉన్న కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆగస్టు 1వ తేదీ నుండి రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సరసమైన ధరలలో స్టీమ్ రైస్ 62 రూపాయల బియ్యాన్ని 52 రూపాయలకు గాను, అదేవిధంగా రా రైస్ 58 రూపాయలు కిలో పలుకుతూ ఉంది. వాటిని 50 రూపాయలకి సరఫరా చేయాలని నిర్ణయించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో షాపులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా మన పలమనేరులో మన కాన్స్టిట్యున్సీ నందు బాలాజీ సూపర్ మార్కెట్ నందు ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ సరుకులు డిస్ట్రిబ్యూషన్ బట్టి డిమాండ్ని బట్టి ఇంకా కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా కార్డుదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పలమనేరు ప్రజలందరికీ నమస్కారం. ధరలు పెరుగుతున్న వేళ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున మంచి బియ్యం బయట మార్కెట్లో 68 రూపాయలు ఉండేది 58 రూపాయలకు, 58 రూపాయలు 50 రూపాయలకు తగ్గింపు ధరలతో ఇస్తున్నారు. ప్రతి కార్డుదారు కూడా 10 కిలోలు ఇస్తారు. మీరు వచ్చేటప్పుడు మీకున్న రైస్ కార్డు తీసుకొచ్చి మన ఇక్కడ బాలాజీ సూపర్ మార్కెట్ దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేద ప్రజలందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యుల వారికి కూడా పలమనేరు మున్సిపల్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ఏమంటే అట్లా పవన్ కళ్యాణ్ కానీ అట్లా బీజేపీ నాయకులు కానీ మన రాష్ట్రంలో బియ్యం రేట్లు ఎక్కువైపోయిందనే ఉద్దేశంతో ఆ యొక్క రేట్లని ప్రజలకి, అంటే తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రజలకి తక్కువ రేట్లో బియ్యం అందించాలనే ఉద్దేశంతో 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకి, 58 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే మన ప్రభుత్వము అప్పుడు ఎలక్షన్స్ ముందు సూపర్ 6 కార్యక్రమాన్ని పెట్టింది. దాన్ని విజయవంతంగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చట ఉన్నటువంటి మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు దాన్ని అన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్ళి అందరికీ ఆ యొక్క ఏదైతే ఫలాలు ఉన్నాయో అదంతా ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పకుండానే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం చెప్పకుండానే ఈ పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది పుర ప్రజలందరూ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బీద ప్రజలు ఉన్నారో, బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లెవెల్ కింద ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సూపర్ బజార్లో ఎందుకు ఇచ్చారంటే ఈ సూపర్ బజారు మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అంటే రోజుకి 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు సేల్స్ చేస్తున్నాం మనము. అంటే ప్రాఫిట్ అనేది తక్కువ పర్సెంటేజ్లో పెట్టుకొని బయట మార్కెట్ల కన్నా తక్కువ రేట్లోనే మనం ఈ సరుకులు అందిస్తున్నాం. కాబట్టి అలాంటి సూపర్ బజార్కి అయితే ఎక్కువ మంది వస్తున్నారనే ఉద్దేశంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన కమిషనర్ కానీ, అక్కడ కలెక్టర్ వారు కానీ దీనిపైన చొరవ తీసుకొని దీనికి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మన మున్సిపల్ వారికి, అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా బీజేపీ నాయకులకి, కూటమి నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్ కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమర్నాథ్ రెడ్డి గారు.
ఎట్లా చెప్పు రైస్ దగ్గర పో నువ్వు రా నువ్వు ఎన్నికి రా